లెంట్ యొక్క ప్రాముఖ్యత 1. ఆత్మీయ సిద్ధత. లెంట్ అనేది విశ్వాసులకి ఈస్టర్ జరుపుకోవడానికి ఆత్మీయంగా సిద్ధం అయ్యే సమయం. ప్రార్థన, ఉపవాసం మరియు పశ్చాత్తాపం ద్వారా మన ఆత్మను శుద్ధి చేయడం మరియు దేవునితో దగ్గరపడడం ముఖ్యమైన లక్ష్యం. 2. పశ్చాత్తాపం మరియు క్షమ. లెంట్ విశ్వాసులను వారి జీవితాలను పునఃసమీక్షించడానికి, పాపాలను పశ్చాత్తాపం చేసేందుకు మరియు క్షమాపణ పొందేందుకు ప్రేరేపిస్తుంది. ఇది ఆత్మీయంగా శుద్ధి చేసుకోవడానికి మరియు గత తప్పులను సరిచేయడానికి ఒక సమయం. 3. ఉపవాసం మరియు త్యాగం. లెంట్లో ఉపవాసం ఒక ముఖ్యమైన భాగం. క్రైస్తవులు సాధారణంగా కొన్ని ఆహారాలు లేదా అలవాట్లను త్యాగం చేస్తారు. ఇది క్రీస్తు తన బాధను, త్యాగాన్ని గుర్తు చేసేందుకు ఒక సాధన. తెలుగు భాషలో ఇది సాధారణంగా కొన్ని ఆహారాల మీద నిరాకరణతో పాటు పౌరసత్వానికి దానం చేయడం కూడా ఉంటుంది. 4. ఆత్మ విశ్వాసాన్ని బలపరచడం. లెంట్ విశ్వాసం మరియు దేవుని పట్ల నమ్మకాన్ని బలపరచడానికి సమయం. ఇది ప్రార్థనలో లోతుగా పాల్గొనడం, శాస్త్రాలను చదవడం, చర్చి సేవల్లో పాల్గొనడం వంటి విషయాలను ప్రేరేపిస్తుంది. సారాంశంగా, లెంట్ తెలుగులో ఒక ఆత్మీయ ఎదుగుదల, ఆత్మ విశ్లేషణ మరియు పునరుజ్జీవనానికి సమయం. ఇది దేవునితో లోతైన సంబంధాన్ని సాధించడానికి దారితీస్తుంది. ఇది క్రీస్తు చేసిన త్యాగాలను గుర్తుచేసే ఒక సమయం మరియు వినయం, భక్తి మరియు సమర్పణతో జీవించడానికి ప్రేరేపిస్తుంది.